విశాఖపట్నం క్రైస్తవ నాయకులు, ఆత్మీయ తండ్రి అయినటువంటి దైవజనులు బిషప్ డాక్టర్ ఎంఏ పాల్ గారు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. దైవ సేవకులు వచ్చి కొద్దిసేపు దైవ వాక్య సందేశాన్ని అందించాల్సిందిగా దేవుని సేవకులను ఆహ్వానిద్దాం. ఇట్స్ ఎ గ్రేట్ సారో ఇన్ మై హార్ట్. I have no personal intimacy with Praveen Pragadala. నాకు గొప్ప విచారం, దుఃఖం కలుగుతుంది. అయితే ప్రవీణ్ పగడాల గారితో నాకు వ్యక్తిగత అనుబంధం అయితే లేదు. But his death became an event in the history of our state. అయితే ఆయన యొక్క మరణం క్రైస్తవ సంఘ చరిత్ర, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని సంతరించుకుంది. Millions of people died. లక్షల కోట్ల మంది చనిపోయారు. But his death became very remarkable. అయితే ఆయన మరణం చాలా గుర్తింపు కలిగిన మరణంగా మిగిలిపోయింది. ఇప్పటికీ Death separates us from our beloved ones. మరణం మనల్ని మనకి ప్రియులైన వారి నుంచి వేరు చేస్తుంది. But resurrection brings a great unity. అయితే పునరుద్ధానం వేరుపరచబడిన ప్రతి ఒక్కరిని మరలా కలుపుతుంది. Praveen Pragadala's wife, she was in deep sorrow, yet she said, let there be no problem, let there be no chaos. ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రియ సతీమణి జెసికా పగడాల గారు అంతులేని వేదనలో ఉన్నారు. అయినప్పటికీ వాటన్నిటి మధ్యలో కూడా ఎక్కడ కక్షలు, ద్వేషాలు, అల్లకల్లోలం జరగకుండా ఉండండి అని మనవి చేశారు. She was requesting all the Christian community, క్రైస్తవ సమాజానికంతటికీ ఆమె ఒక మనవి చేశారు. మనం కక్షలు పెంచడానికి ఇక్కడ లేము, ప్రేమలు పంచడానికి ఉన్నామన్నారు. to maintain peace, సమాధానాన్ని నిలుపుదాం, to maintain harmony in the hearts of millions of Christians. క్రైస్తవులందరి హృదయాల్లో శాంతిని కాపాడుకుందాం అని ఆవిడ బహిరంగంగా మనవి చేశారు. Because I have no personal intimacy with him, ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేని కారణంగా, but how his life impacted millions of people, it's really wonder. అయితే ఆయన జీవితం వేలాది లక్షలాది మందిని ఎలా ప్రభావితం చేసిందన్నది ఆశ్చర్యమే. His death is sorrowful, ఆయన మరణమైతే వేదనకరం, but అయితే his lifestyle is remarkable. ఆయన జీవన శైలి ఎంతో అద్భుతమైనది. Not only in our city, మన పట్టణంలోనే కాదు, but in our state and states. మన రాష్ట్రము, పొరుగు రాష్ట్రాల్లో సైతము ఒక కదలికను తీసుకొచ్చింది. And it has reached unto American President Trump. అమెరికా రాష్ట్రపతి ట్రంప్ గారి యొద్దకు కూడా ఈ వార్త వెళ్ళింది. That's remarkable. ఎంత అద్భుతం అండి, Very remarkable. ఎంత అద్భుతం, గుర్తింపు కలిగినది. I don't know what to speak, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇది. but I request all of you, అయితే మీకందరికీ మనవి చేస్తున్నాను, all of you, ప్రతి ఒక్కరిని, I beseech all of you, మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను, pray for his wife and children. ఆయన భార్య కొరకు, పిల్లల కొరకు ప్రార్థన దయచేసి చేయండి. Death separates us. మరణం మనల్ని విడదీస్తుందండి. It may be bit sorrowful, but a joyous experience we shall all join together in resurrection. అయితే ప్రస్తుతానికి విచారాన్ని మిగులుస్తుంది. ఒకరోజు అందరం మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకుంటాం. He is coming soon. ఆయన త్వరలో వస్తున్నాడు.
I heard directly from him, behold, I am coming soon. నేను స్వయంగా నేరుగా ఆయన స్వరం విన్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. I do not know why this delay. ఎందుకు ఆ మాట విన్న తర్వాత ఇంకా ఆలస్యం అవుతుందో నాకు తెలియదు, కానీ But God wants that everyone must come to the knowledge of Christ. అయితే ప్రభు యొక్క ఆశ అందరూ అంతటా ప్రభువును గూర్చిన, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన రక్షణార్థమైన అనుభవ జ్ఞానములోనికి రావాలి అని ఆలస్యం చేస్తున్నాడు. That's the greatest desire of heart of Jesus. యేసు ప్రభు హృదయ వాంఛలలో అత్యంత తీవ్రమైన వాంఛ. God so loved the world. దేవుడు లోకమును ఎంతో He ప్రేమించాడు. sent his only begotten Son. కాగా Whosoever believeth in him should not perish, but an everlasting life. కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. I want every one of you must come to the knowledge of Christ and be an example for all other people. కాబట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ అటువంటి రక్షణార్థమైన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. వచ్చిన తర్వాత మిగిలిన సమాజానికి మాదిరిగా బ్రతకాలి. John 13 chapter verse 34. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనంలో చూస్తాం. Love one another. ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. Love is the supreme experience of Jesus. యేసు ప్రభు ప్రకటించిన అత్యున్నతమైన అనుభవం ప్రేమ. If we love one another, ఒకరినొకరు ప్రేమించుకుంటే by this Gentile world come to know that we are the disciples of Jesus. ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు ద్వారా క్రీస్తును ఎరుగని అన్యజనులు మనల్ని ఆయన శిష్యులుగా గుర్తిస్తుంది. Praise God. దేవునికి స్తోత్రం. We are the disciples of Jesus. ఏమండి, మనం యేసు ప్రభు శిష్యులమా? అవునా? అంటే ఒకరినొకరు ప్రేమించుకుని అది లోకానికి చూపించాలి. The supreme love of Christ be revealed through all of us. మన అందరి జీవితాల ద్వారా యేసు ప్రభు ద్వారా మనకు కలిగిన అత్యున్నతమైన ప్రేమ వెల్లడి అగును గాక. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. So Praveen Pragadala, కాబట్టి ప్రవీణ్ పగడాల గారి his death, ఆయన మరణం, remarkable death. అద్భుతమైన మరణం. Millions of people are dying, but his death is remarkable. It is sounded everywhere. ఏమండి, ఎలా మరణించారన్నది పక్కన పెడితే ఆ మరణ వార్త ప్రపంచమంతా మారుమోగింది. And that death brought a great unity and a great revival in Christian community. ఆ మరణం క్రైస్తవ్యంలో ఒక గొప్ప ఐక్యతను, గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. Since 50 long years I've been watching, but his death is really remarkable. 50 సుదీర్ఘ సేవా సంవత్సరాలుగా నేను మన క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నాను. అయితే ఆయన మరణం ఒక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోతుంది. Very remarkable. చాలా అద్భుతం. So I request all of you to sincerely pray for his wife కాబట్టి and children. కాబట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ ఆయన భార్య కొరకు, విడిచిన సంతానం కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయమని మనం వేడుకుంటున్నాను. And let there be great and mighty revival in the hearts of Christians, all Christians. క్రైస్తవ సమాజంలో గొప్ప ఉజ్జీవం రాగలుగునట్లుగా కూడా ప్రార్థించమని మనవి చేస్తున్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. God bless all of you. దేవుడు మీలో ప్రతి ఒక్కరిని దీవించును గాక. All of you. అందరూ What a joy gathering together for this remarkable incident. ఈ యొక్క అద్భుతమైన ఘట్టం బట్టి ఇట్టి విధంగా సమావేశం అవటం ఎంతో ఆశీర్వాదం. I thank God. దేవునికి వందనాలు.